దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 25వ రోజు యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కోడికలకు విచ్చేసిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని మన యొక్క ప్రార్థనను మనం ప్రారంభించుకుందాం. మరి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మరి మేడం గారు హిల్డా గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికీ ప్రేజ్లాడండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామయుడ, మరొకసారినైనా ఈ దినం ప్రభువా నీ సన్నిధిలో మేమందరం కలిసి ఏక మనసుతో ఏకాత్మతో ప్రభువా మిమ్మల్ని ప్రార్థించుటకును ప్రభువా నీ వాక్యమును వినుటకు మిమ్మల్ని స్తుతించుటకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు తండ్రి. మీకు స్తోత్రములు. మండల కాలంలో ప్రభువా మేము ఉంటుండగానైనా ప్రతి దినము ప్రభువా నీ ఆలయమునకు వచ్చుటకు మీరు ఇచ్చిన ధాన్యతను బట్టి మీకు లెక్కలేని స్తోత్రములనైనా. మీ ఆలయంలో ఒక్క దినము గడుపుట 1000 దినములతో సమానమని వాక్యము సెలవిస్తుందైనా. అలాంటిది ప్రభువా ఈ 40 దినాలు ప్రభువా నీ సన్నిధికి రాగలిగే కృపనిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు. వచ్చిన మా అందరినీ ప్రభువా నీ వాక్యముతో దీవించమని అడుగుచున్నాం తండ్రి. రానయ్యన్న బిడ్డలను ప్రభువా క్షేమంగా తీసుకొని రమ్మని అడుగుచున్నాం తండ్రి. ఈ సమయంలోనైనా UCC 3 సంఘాల్లో జరుగుతున్న ప్రభా కార్యక్రమం మీరు దీవించండి. మాట్లాడుచున్న వారిని ప్రభా నీ ఆత్మతో నింపుమని అడుగుచున్నాం తండ్రి. అలాగే సార్వత్రిక సంఘాలన్నిటిలో ప్రభా మరి మీరు మా కొరకు చేసిన త్యాగమును మరొకసారి జ్ఞాపకం చేసుకొంచుండగా మా జీవితాలు ప్రభా ఆత్మీయంగా చిగురించుటకును ఉజ్జీవింపబడ్డకునైనా మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నైనా మా సేవకులను మీరు దీవించండి యేసయ్యా, కనికరించండి. వారిని వారి కుటుంబాలను ప్రభువా వారి బిడ్డలను దీవించండి. వారికి ఏది అవసరతగా ఉన్నదో అది మీరు నైనా తీర్చమని అడుగుచున్నాం తండ్రి. ఈరోజు మాట్లాడనైనా నీ సేవకుని ప్రభువా మీరు దీవించండి. కావలసిన జ్ఞానమును ప్రభువా మీరే అనుగ్రహించండి. మీరే మాట్లాడి మా అందరి హృదయాలకు కావలసిన మంచి వాక్యమును మీరే వినిపించమని అడుగుచున్నాం తండ్రి. సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం మీరు దీవించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. చిన్న బిడ్డలను దీవించి ప్రభువా మొన్న ఆదివారం జరిగిన కార్యక్రమంలో మీరుండి చక్కగా ప్రభువా నీ సేవలో ఒక భాగముగా మరి ప్రాజెక్ట్ వారు చేసి ఉండగా ప్రతి బిడ్డను ప్రభువా మీరు దీవించి వారు చక్కగా ప్రజెంట్ చేయుటకు మీకు కృప చూపించారు. నైనా చిన్న బిడ్డలను నా ఎద్దుకు తీసుకొని రండి, వారిని దీవిస్తానని సెలవిచ్చిన తండ్రి. ప్రతి బిడ్డను చేసిన ప్రతి బిడ్డను దీవించమని అడుగుచున్నాం తండ్రి. వారిని ప్రోత్సహించిన టీచర్స్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రములనైనా. వారికి కావలసిన జ్ఞానమును బిడ్డలకు టీచ్ చేయట్లో ప్రభువా మీరే అనుగ్రహించండి. సంఘంలో ఉన్న యవన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి ఇచ్చిన తలాంతులను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలనైనా. బిడ్డలకు కావలసిన మంచి భవిష్యత్తును మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. సంఘంలో ఉన్న పెద్దవారిని బట్టి ప్రభువా మీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరికి కావలసిన మంచి ఆరోగ్యాన్ని ప్రభువా అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. యెరూషలేమున క్షేమస్థితిని ఇమ్మని అడుగుచున్నాం నైనా. ప్రపంచ దేశాలన్నింటిలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును ప్రభువా మీరే అనుగ్రహించమని బ్రతిమాలుకొంచున్నాం తండ్రి. నైనా సంఘమును స్థాపించిన సంఘ స్థాపకులను బట్టి మీకు స్తోత్రాలు. వారిని వారి కుటుంబాలను దీవించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యాలు ప్రభువా మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నైనా సంఘ ఎగ్జిక్యూటివ్ వారిని బట్టి మీకు స్తోత్రాలు నైనా. వారు చేస్తున్న కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి. మంచి జ్ఞానమును మీరే ఇమ్మని అడుగుచున్నాం తండ్రి. మరొకసారి ప్రభువా మేమందరం కలిసి నిన్ను ప్రార్థించి పర్యంతం మీ కృపతో మమ్మల్ని నింపుమని సమస్త మహిమ ఘనత మీకే చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మేడం గారు హిల్డా వర్జీనియా గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 198వ కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. సిలువే నాసరా నాయ
సిలువయందే ముక్తి బలము చూచితిరా. నీ సిలువే నాశరా నాయనురా. సిలువను రాణి యేసు పలికిన పలుకులందు. సిలువను రాణి యేసు పలికిన పలుకులందు. విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా. నీ సిలువే నాశరా నాయనురా. సిలువను జూచుకొలది శిల సమానమైన మనసు. సిలువను జూచుకొలది శిల సమానమైన మనసు. నలిగి కరిగి నీరగుచున్నదిరా. నీ సిలువే నాశరా నాయనురా. సిలువను తరచి తరచి విలువ కందగరాణి నీ కృప. సిలువను తరచి తరచి విలువ కందగరాణి నీ కృప. కలుషమెల్లను పాపగ జాలురా. నీ సిలువే నాశరా నాయనురా. పలువిధ పదముల రసి ఫలితమేమి కారాలేక. పలువిధ పదముల రసి ఫలితమేమి కారాలేక. సిలువ ఎదుటను నిలచి నాడను రా. నీ సిలువే నాశరా నాయనురా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. దురిత దూరుడ నీదరి చేరిరా. నీ సిలువే నాశరా నాయనురా. నీ సిలువే నాశరా నాయనురా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేక సమయంలో ఈరోజు వర్తమానం అందించడానికి మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు కోలాటి ప్రసన్న గారిని ముందుకు ఆహ్వానిస్తా ఉన్నాను.
దయతో వారు ముందుకు రావలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం నుండి సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు. అలాగే సువార్తల్లో మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు. పాత నిబంధన గ్రంథం సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు చదవవలసిందిగా, చదివి వినిపించవలసిందిగా సహోదరులు కిరణ్ కుమార్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు సహోదరి కోలాటి కవిత గారిని చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా వందనాలండి. మరి నేటి శ్రమ దినములో 25వ రోజు దైవజనులచే ఏర్పరచబడినటువంటి దేవుని వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 10 నుంచి 12 వాక్యాలను మనము ధ్యానించుకుందాము. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలని వినిపించి ఇలాగా చెప్పెను. మిమ్మును ఏలబోవు రాజు ఎట్టి వాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తెదరు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధములను తన రథములను సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో స్థిరించబడిన గాక. ఆమేన్. ఈనాటి శ్రమకాల ఆరాధనకై దైవజనులచే ఏర్పాటు చేయబడిన సువార్త లేఖన భాగము మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుంచి 15 వరకు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదరాజు నీవేనా అని ఆయనను అడగగా, యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరిన్ని నేరములు మోపుచున్నారే, నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. దేవుడి వాక్యం మనందరి హృదయంలో ఫలింపచేయనుగాక. ఆమేన్. వాక్య భాగములు చదివి వినిపించిన మరి సహోదరులు కిరణ్ కుమార్ గారికి, అలాగే సహోదరి మరి కే కవిత గారికి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రత్యేకమైన పాటలు విందాం. మన మధ్యలో సహోదరులు ఎడ్విన్ గారు ఉన్నారు. ఎడ్విన్ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభువును మహింపరచవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రియమైన సంఘ సభ్యులందరికీ మరియు ఈరోజు ప్రార్థనా కొడుకుకు వచ్చిన మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు చెల్లించుకొంచున్నాను. యాక్చువల్గా నేను ఈ ప్రేయర్ గ్రూప్ ఒకటి ఫార్మ్ అయిందండి మన చర్చిలో, యూసీసీ నరవ బ్రాంచ్లో. అందులో నన్ను కూడా ఒక సభ్యుడిగా ఉంచారు. అయితే ఇది బుధవారం ఎవ్రీ వెడ్నెస్డే జరుగుతుంటుంది. అయితే
ఈ యొక్క కూటమిలో జరుగు సంగతులు ఏంటంటే ప్రార్థనా ప్రార్థనా సమావేశం అన్నమాట ఇది. ఇందులోని ముందుగా ఒక కీర్తన పాడతాము, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోంచి. తర్వాత బైబిల్ పఠనం ఉంటుంది. తర్వాత వాక్యము కొంచెం బాగా తెలిసిన వాళ్ళు వాక్యం గురించి వాళ్ళకి తెలిసిన విషయాలు చెప్తుంటారు, అంటే డిస్కషన్ ఫారం లాగా ఉంటుంది అనమాట. తర్వాత పాటలు పాడడానికి కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు. నేను ఈ పాట పాడడానికి ప్రోత్సాహం ముఖ్యంగా ప్రెసిడెంట్ గారు జాన్ ప్రభాకర్ గారు, తర్వాత ఈయన మన వైఎన్ ప్రసాద్ బాబు గారు, తర్వాత జేసుదాస్ గారు, వీళ్ళు ముగ్గురు ప్రోత్సాహంతో నేను ఈ పాట పాడడానికి రెడీ అయ్యాను. యాక్చువల్గా నేను ఎప్పుడు పాడలేదు, ఏమో బాగా పాడతానేమో అని ట్రై చేద్దామని చేస్తున్నాను. దయతో ఓపిక పట్టండి. ముందుగా బైబిల్లోని చిన్న వాక్యం ఒకటి చదువుకుందాను, దానికి సంబంధించిన పాట ఇది. ఇక్కడ సమరయ స్త్రీతోనే యేసుక్రీస్తు వారు సంభాషించినప్పుడు బావి దగ్గర ఆయన ఈ మాటలు చెప్పారు. ఏంటని? నేనిచ్చి నీళ్లు త్రాగు వాడు ఎప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరేడి నీటి బుక్కగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇది యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం అండి. సో దీనికి సంబంధించిన ఒక పాటనే మన కవులు ఆల్రెడీ పాడారు, దాన్ని నేను ఇప్పుడు పాడాలనుకుంటున్నాను. అదేంటంటే చూద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా,
ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. చాలా వందనాలు. పాటతో పాటు చాలా మాటలు కూడా చెప్పారు. పాట అంటే పాటే, వాక్యం చదవడం అంటే వాక్యం చదవడమే, ఎవరైనా సరే, అందులో నో డౌట్. కాబట్టి మీరు ఆలోచన చేసుకుని మంచిగా పాట పాడి నెక్స్ట్ టైం ఇంకా మంచిగా పాడాలని కోరుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో సుష్మిత గారు కూడా వచ్చి పాట పాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నా. చెక్ టెస్టింగ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆగని పరుగులో ఎండిన ఎడారులు, కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు, ఆగని పరుగులో ఎండిన ఎడారులు, కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు, ఉన్న పాటునా నలిగిన వైపునా కదలి రాలేవా, ఆదరించగరావా. ఆగని పరుగులో ఎండిన ఎడారులు, కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు, లోక ప్రేమే సదా కలల కడలే కదా, తరంగమై కావుమా తిరిగి తీరమునకు. లోక ప్రేమి సదా కలల కడలే కదా, తరంగమై కావుమా తిరిగి తీరమునకు. నీవే కదా ఆధారం, సదా నీకే దాసోహం యేసయ్యా. అర్పించేదా నా జీవితం, ఆగని పరుగులో ఎండిన ఎడారులు, కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు, ఎదుట నిలిచే నీవే, ప్రేమకు రూపం నీవే, కృపామయా
కృపామయా కావుమా, జార విడువకు నన్ను, నీవే కదా నా మూలం, సదా నీపై నా భారం యేసయ్యా. ప్రేమించేదా కలకాలము, ఆగని పరుగులో ఎండిన ఎడారులు, కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు, ఉన్న పాటునా నలిగిన వైపునా కదలి రాలేవా, ఆదరించగరావా. హల్లెలూయా. మంచి పాటలు పాడి మనకు వినిపించిన మరి సహోదరు ఎడ్విన్ గారికి అలాగే సుష్మిత కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం వాక్య పరిచర్యలోకి వెళదాం. వాక్యం అందించవలసిందిగా మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు కోలాటి ప్రసన్న కుమార్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటగా దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ ప్రెసిడెంట్ గారికి, ఎగ్జిక్యూటివ్ బాడీ అంతటికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి మరలి వెళ్ళక, భూమిని తడిపి విత్తువానికి విత్తనములు, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగుర్చి వదిలినట్లు చేయను, అలాగనే నా నోట నుండి వచ్చే ప్రతి మాట ఉండునని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది. మహోన్నతరా యేసయ్య, ఈరోజు మేము ధ్యానించబోయే వాక్యము మా జీవితాల్లో ఒక మంచి విత్తనాన్ని విత్తి ప్రభా మా జీవితాల్లో ఒక మార్పుని తీసుకురావడానికి మీరు సహాయం చేయండి. మనుషులు తగ్గించబడాలి ప్రభా, నీ నామం హెచ్చించబడాలి. నీ నామాన్ని హెచ్చించుకోండి, మీరే మాతో మాట్లాడండి. మహోన్నతరా చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నన్ను నీ ఆత్మతో నింపండి, నాలో ఉన్న ప్రతి పాపాన్ని రక్తంతో కడగమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మరి దైవ సేవకుల ద్వారా మనకి ఇవ్వబడినటువంటి అంశము యూదుల రాజు. యూదుల రాజు. దాని కొరకు వారు మనకిచ్చినటువంటి వాక్య భాగాలు సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 10 నుంచి 12 వరకు ఉన్న వచనాలు, అలాగనే మత్తయి సువార్త 27వ అధ్యాయము 11 నుంచి 15 వరకు ఉన్న వచనాలు వారు మనకిచ్చారు. మొదటిగా సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము మనకి పూర్తిగా అర్థమవడం కొరకు 5వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదువుదాం. మొదటిగా మొదటి భాగము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు నేను చదువుతాను. ఎవరు చదవకండి, నేను చదువుతాను. జాగ్రత్తగా మీ బైబిల్స్లో చూడండి. 5వ వచనం నుంచి చదువుతున్నాను. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవక్తన వంటి ప్రవక్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చెప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఇందులో ఒక మాట గుర్తుపెట్టుకోండి, సకల జనుల మర్యాద చెప్పున అన్న మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత 6వ వచనం, మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. ఇక్కడ కూడా ఒక మాట గుర్తుపెట్టుకోండి, సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. 7వ వచనం, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనుడు నీతో చెప్పిన మాటలన్నిటినీ ప్రకారం జరిగింపుము. వారు నన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఇందులో కూడా ఒక మాట గుర్తుపెట్టుకోండి, వారు నిన్ను విసర్జించలేదు కానీ
తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. 8వ వచనం, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తుల నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారం వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. 9వ వచనం, అయితే వారిని ఏలబో రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి, ఇది ఒక భాగము. దీని యొక్క కాంటెక్స్ట్ సందర్భం మనం తెలుసుకుంటే, ఇశ్రాయేల్ చరిత్రలో ఒక ట్రాన్సిషన్ అంటే ఒక మార్పు జరిగింది. ఆ మార్పు ఏంటంటే, అంతవరకు ఇశ్రాయేల్ ప్రజలకి రాజు లేడు, దేవుడే రాజుగా వారిని ఏలుతున్నాడు. అంటే థియోక్రసీ అంటారు దాన్ని, అంటే దేవుడే రాజు. ఇశ్రాయేల్ ప్రజలకి రాజు ఎవరూ లేరు. అంతవరకు వారికి న్యాయాధిపతులు ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. వారే దేవుని మాటను వారి ప్రజలకు తెలియజేస్తూ వారిని నడిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, సమూయేలుకి 2 కుమారులు ఉన్నారు. వారిద్దరు కూడా సమూయేలు లాంటి వారు కాదు. దేవుని దృష్టిలో వారు ఏమాత్రం కూడా మంచివారు కాదు. కనుక ఇశ్రాయేల్ పెద్దలు సమూయేలు దగ్గరకు వచ్చి మాకు ఒక రాజు కావాలని వారు అడిగినట్టుగా మనం చూస్తాం. ఆ మాట సమూయేలుకి చాలా నొప్పి కలిగించింది. ఎందుకంటే అప్పటి వరకు రాజులు లేరు, దేవుడే వారికి రాజుగా ఉన్నాడు. అయితే సమూయేలు నొచ్చుకుని తనంతట తాను ఏం మాట మాట్లాడలేదు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి విచారించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, వారు నిన్ను కాదు నన్ను విసర్జిస్తున్నారు అని వారు చెప్పినట్టే చేయమని సమూయేలుకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. సమూయేలు దేవుడు చెప్పిన మాటని ఎగ్జాక్ట్గా తన ప్రజలకు చెప్తాడు అన్నమాట. ఎక్కడ కూడా ఆయన సాఫ్ట్ అని చేయలేదు, హార్డ్ అని చేయలేదు. ఆయన చెప్పిన మాటని ప్రజలకు చెప్తాడు. చెప్పిన తర్వాత మన తర్వాత ఆ ప్రాసెస్ ఏంటో మనకు తెలుసు. సౌలు తన రాజు అయ్యాడు, అదంతా మనకు తెలుసు. అయితే ఇందాక మనం చదువుకున్న భాగంలో మీకు ఒక మాట చెప్పాను. 5వ వచనంలో సకల జనుల మర్యాద చెప్పున. వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్య దేశాల్లో ఉన్నటువంటి రాజులు ఎలాగైతే రాజులుగా ఉన్నారో వారికి ఉన్నట్టుగానే మాకు కూడా ఒక రాజు కావాలని అడుగుతున్నారు. అయితే దేవుని మాట అంతకుముందు చాప్టర్స్లో మనం చూస్తే, బుక్స్లో మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం కనుక మనం చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని తన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. లోకంలో ఉన్న వారందరికంటే ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, వారిని మీరు నా జనము, నేను మీ రాజుని, మీరు నా జనము అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. అలాగే లేవీ కాండం 20వ అధ్యాయము 24వ వచనం మనం చూసుకుంటే చివరి మాట ఒకటి ఉంటుంది, జనములలో నుండి మిమ్మను వేరుపరిచిన మీ దేవుడిని యెహోవాను నేనే. అంటే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని వేరుపరిచాడు, సపరేట్ చేశాడు. తన సొంత జనముగా వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారు ఇతర జనం వంటి వారు కాదు. అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారి మొర ఆలకించి మోషే లాంటి ఒక నాయకుడిని ఎంచి ఆ మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజల్ని విమోచించడానికి ఆయన గొప్ప ప్రణాళిక చేశాడు. అందులో భాగంగా మోషే మరి ఇశ్రాయేల్ ప్రజల్ని దాదాపుగా 20 లక్షల మంది ప్రజల్ని మోషే ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చినట్టు మనం చూస్తాం. ఆ మార్గ మధ్యలో అనేక రకాలైనటువంటి శోధనలు వారికి వచ్చినప్పుడు అన్నిటిలోంచి దేవుడు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా వారి మధ్యలో ఉండి గుడారం దగ్గరికి దిగి వచ్చి వారితో మాట్లాడి వారికి ప్రామిస్ చేసినటువంటి ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశానికి దేవుడు వారిని తోడుకొచ్చినట్టుగా చూస్తాం. అయితే ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, సకల జనుల మర్యాద చెప్పున మాకు జరిగించమంటున్నారు. అంతవరకు థియోక్రసీలో ఉన్నటువంటి వారు, దేవుని రాజ్య పరిపాలనలో ఉన్నవారు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే, మాకు సపరేట్ రాజు కావాలి. ఎందుకు సమూయేలు నొచ్చుకున్నాడంటే, వాళ్ళు వచ్చి సమూయేలు నీ 2 కుమారులు చెడ్డవారు కనుక మాకు ఒక నాయకుడిని ఇవ్వు అంటే బాగుండేమో, కానీ వారు ఏం కోరుకుంటున్నారంటే మాకు రాజు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకున్నారంటే, వాళ్ళు
అప్పటికే వారు అన్య దేవతల్ని పూజిస్తూ మొదలుపెట్టారు. చుట్టుపక్కల ఉన్నటువంటి అన్య జనుల యొక్క విగ్రహాలని పూజించడం మొదలుపెట్టారు. వారి ఆచారాల్ని చేయడం మొదలుపెట్టారు. అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మాకు ఒక రాజు ఉంటే వారిలాగే మమ్మల్ని పరిపాలిస్తాడు అనేటువంటి విషయాన్ని వారు బ్రెయిన్లోకి ఎక్కించుకుని వారు సమూయేలుని అడిగినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత వచనాల్లో సమూయేలుకు దేవుడు అంటాడు, ఒకవేళ మీకు రాజు కావాలంటే రాజు వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, రాజు మిమ్మల్ని ఇలా వాడుకుంటాడు, ఎలా వాడుకుంటాడు అనే విషయాన్ని 11వ వచనం నుంచి 17 వరకు వచ్చిన వచనాల్లో నేను చదువుతాను. ఎవరు చదవకండి, నేను అన్ని చదవను, ఏవైతే ఇంపార్టెంట్ అవి చదువుతాను. 11వ వచనం నుంచి చదువుతున్నాను, 8వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ చాలా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, మీ అన్న మాట ఎక్కువ రిపీట్ అవుతుంది. మీ అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును ఏర్పరచుకుంటాడు. రథములను ముందర పరిగెత్తు వారిగా వారిని చేస్తాడు. అంటే కుమారులను తీసుకుని అతను వాడుకుంటాడు. అలాగే తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమిస్తాడు. తన భూములు దున్నుటకు వారిని ఏర్పాటు చేస్తాడు. వారి పంటను కోయుటకు వారిని ఏర్పాటు చేస్తాడు. యుద్ధాయుధములను తన రథములను సామానులను మోయుటకు వారిని ఏర్పాటు చేస్తాడు. మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను భోజన కత్తెలుగాను రొట్టె కాల్చేవారిగా చేస్తాడు. మీ పొలములో మీ ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను శ్రేష్టమైన వాటిని అతను తీసుకుంటాడు. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లను 10వ భాగాన్ని అతను తీసుకుంటాడు. మీ దాసులు మీ పనికెత్తులు మీ పశువులలోను గార్ధబొమ్మలోను శ్రేష్టమైన వాటిని అతను తీసుకుంటాడు. మీ మందులో 10వ భాగంను అతను పట్టుకుంటాడు. అంటే చూడండి, రాజు అంటే వారు కోరుకునే రాజు ఏం చేస్తాడంటే, వారి నుంచి కుమారులు వేరు చేస్తాడు, వారి నుంచి కుమార్తెలు వేరు చేస్తాడు, వారి పంటలో భాగాన్ని తీసుకుంటాడు, వారికి సంబంధించిన శ్రేష్టమైనవన్నీ కూడా ఆ రాజు తీసుకుంటాడు. మీ అన్న మాట ఉంటుంది. మీ దగ్గర నుంచి అంటే ప్రజల దగ్గర నుంచి అతను అన్నీ తీసుకుంటాడు. వారికి ట్యాక్సేషన్ వేస్తాడు, అంటే ట్యాక్స్ కట్టాలి, వాళ్ళు పన్ను కట్టాలి, వారికి శ్రేష్టమైనవన్నీ అతనికి ఇచ్చేయాలి, వాళ్ళ కుమారులను అప్పగించాలి, వారి కుమార్తెలను అప్పగించాలి. అప్పటి వరకు కుటుంబాన్ని పోషిస్తూ ఆ యొక్క పొలాలను పండిస్తూ చక్కగా బ్రతికే వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే రాజుకి ఊడిగ చేయాలి. రాజు ఏం చెప్తే అది చేయాలి. దేవుని పరిపాలనలో అద్భుతంగా నడిపించబడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వచ్చారంటే, ఒక వ్యక్తి కింద అణిచివేయబడ్డానికి కూడా ఇష్టపడుతున్నారు. అంతగా వారు విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. అయితే చివరి మాట ఒక చాలా ప్రాముఖ్యమైన మాట ఉంటుంది 17వ వచనంలో, మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు. ఏమవుతుందంటే లాస్ట్కి చివరి ఏమవుతుంది, మీ మట్టుకు మీరు అందరూ కూడా అతనికి దాసులు అయిపోతారు. ఇప్పుడు మీరు ఫ్రీ కాదు, మీకు ఫ్రీడమ్ లేదు, మీరు అందరూ కూడా అతనికి దాసులు అయిపోతారు అనే విషయాన్ని అక్కడ మనకి అతను తెలియజేస్తాడు. ఇక్కడ చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనంలో ఒక చివరి మాట చదువుతున్నాను. మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యము. దేవుడు అంటున్నాడు, మీరు నాకు స్వకీయ సంపాద్యము, నా బిడ్డలు అంటున్నాడు. ఇక్కడ ఈ రాజు ఏం చేస్తున్నాడు, వీళ్ళని బానిసలుగా దాసులుగా చేస్తున్నాడు. నిర్గమకాండము 19:6లో చూస్తే, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పాను. దేవుడు ఏమంటున్నాడు, మీరు నా యాజకులు, నా రాజ్యంలో మీరు కూడా రాజులే అని దేవుడు అంటుంటే, ఇక్కడ ఈ రాజు అంటే ప్రజలు కోరుకున్న రాజు మనుషులందరినీ కూడా అంటే ప్రజలందరినీ కూడా ఏం చేస్తున్నాడు, దాసులుగా చేస్తున్నాడు. ఇది 1 సమూయేలు 8వ అధ్యాయంలో ఉన్నటువంటి పూర్తి సారాంశం. దేవుని పరిపాలనలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే అన్య రాజుల్ని, అన్య దేశాల్ని, అన్య మతాల్ని, అన్య ఆచారాల్ని వారు స్వీకరించారో, అప్పుడు వారు మెదిలినటువంటి ఆ ఆలోచనకి దానికి రిజల్ట్ ఏంటంటే వారు దాసులైపోయారు. ఎవరికి దాసులయ్యారంటే మనుష్య రాజుకి, అంటే హ్యూమన్ కింగ్కి, వాళ్ళని పరిపాలించే రాజుకి దాసులైపోయినట్టుగా మనం చూస్తాం. రెండవ భాగం మత్తయి సువార్త 27వ అధ్యాయము 11 నుంచి 15 వరకు ఉన్న వచనాల్లో మనం చూస్తే అక్కడ మనకి యేసు ప్రభు వారు కనబడతారు. యేసు ప్రభు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి
యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగుగా యేసు అతన్ని చూచి నీవన్నట్లే నేను. యేసు ప్రభువారు పిలాతు అంతకుముందు సన్హెడ్రిన్ ఎదురుగుండా, అలాగే కయప ఎదురుగుండా, అలాగే పిలాతు ఎదురుగుండా అతను నుంచున్నారు. రెండోసారి పిలాతు దగ్గర నుంచున్నప్పుడు క్యాపిటల్ పనిష్మెంట్ అని ఉంటుంది. అంటే మత సంబంధమైనటువంటి దూషణలు చేసేవారికి వారిని శిక్షించడానికి యూదులకి అసలు రైట్ లేదు. ఒకవేళ రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఎవరైనా ఏదైనా చేస్తే వారిని శిక్షించే అధికారం రోమన్ ప్రభుత్వానికి ఉంది. అందుకనే యేసు ప్రభువారి మీద మొదటగా మత సంబంధమైనటువంటి ఆరోపణలు చేశారు. అది కానప్పుడు ఏం చేశారంటే ఆయన మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయనే రాజు అని చెప్తున్నాడు, ఈయన యూదుల రాజు అంట అని చెప్పుకుంటున్నాడు అని చెప్పి ఒక నిందని ఆయన మీద వేశారు. అయితే పిలాతు అడుగుతున్నాడు, నువ్వు యూదుల రాజువా అంటే యేసయ్య అంటున్నారు నీవు అన్నట్లే అంటున్నారు. అంటే ఆయన ఏమంటున్నారంటే నువ్వు అన్నట్లే నేను రాజునే, నువ్వు అన్నట్లు నేను రాజునే, కానీ నేను నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నీకు లాంటి రాజుని కాదు నేను. సమూయేలుని అడిగినటువంటి రాజు ఏ రాజు అయితే ఉన్నాడో, ఏ రాజు అయితే మనుషుల్ని దాసులుగా చేశాడో, ఏ రాజు అయితే కుమారులను తీసుకున్నాడో, ఏ రాజు అయితే కుమార్తెలను తీసుకున్నాడో, ఏ రాజు అయితే మీ పశువుల్ని, మీ యొక్క పక్షుల్ని, మీ యొక్క సమస్తాన్ని తీసుకున్నాడో అలాంటి రాజుని కాదు నేను. నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది, ఆ రాజుని నేను అని ఇండైరెక్ట్గా యేసయ్య నువ్వు అన్నట్లే అని మరి అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు నీ మీద మీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగిన. అయితే ఆయన ఒక్క మాట ఆయనను పలకలేదు, ఒక్క మాట కూడా పలకలేదని. యేసయ్య మీద మరి ఆయన ఎన్ని నిందలు మోపినా ఒక్క మాట కూడా మరి ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు ఎస్తేరు అంటే యూదులకి ఒక పెద్ద సమస్య వస్తుంది. యూదులందరూ కూడా హతమార్చాలని హామాను అనుకున్నప్పుడు ఎస్తేరు మొద్దుకే చెప్తాడు, మనందరినీ కూడా నాశనం చేయడానికి హామాను ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ ఒక రూల్ ఉంటుంది. ఏంటంటే రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు పిలిస్తేనే వెళ్ళాలి. రాజు పిలవకుండా వెళ్తే రాజు ఆ వ్యక్తిని చంపడానికి కూడా వెనకాట. అది ఎవరైనా సరే, అది భార్య అయినా సరే, పిల్లలైనా సరే, అతను చెప్పకుండా ఎదురుకుండా వస్తే అతను చంపేస్తాడు. అలాంటి సమయంలో ఎస్తేరు మరి ప్రార్థన చేసుకుని ఉపవాసం, వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు కనికరిస్తాడు. అంటే చూడండి, ఒక అన్య రాజు, ఒక మనుష్య సంబంధించినటువంటి రాజు దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి, అతను పిలిస్తేనే వెళ్ళాలి. అలాంటి ఎన్నో రూల్స్ రాజుల దగ్గర ఉండేవి, దాన్ని ఏమంటారు, రాజకోటలో ఉండేవి. కానీ ఇక్కడ యేసు ప్రభువు వారు మనిషి రూపం ధరించుకుని దాసునిగా భూమి మీదకి వచ్చి, ఒక మాట ఉంటుంది బైబిల్లో, ఆయన తండ్రితో సమానమైనటువంటి వారసత్వం కలిగిన వాడు ఉండి దాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మన కొరకు ఆయన మరణించినట్టుగా చూస్తాం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజును కోరుకున్నారు, ఆ రాజు నిజమైన రాజు కాదు. ఇక్కడ ఒక రాజును తృణీకరించారు, ఆయన నిజమైన రాజు. ఏ రాజునైతే వారు తృణీకరిస్తున్నారో ఆయన నిజమైనటువంటి రాజుగా మనం చూస్తాం. తూర్పు దేశపు జ్ఞానులు ఒక నక్షత్రాన్ని చూసి కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి దాదాపుగా 2 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. ఎలా వచ్చారంటే వాళ్ళ గ్రంథాల్లో రాయబడినటువంటి ఆ సమాచారాన్ని చూసి ఆ నక్షత్రం పుట్టిన సమయాన్ని వారు గ్రహించి యేసు ప్రభు పలానా ప్రాంతంలో పుట్టాడని వారు ప్రయాణం చేసి వచ్చారు. కానీ వారి మధ్యలోనే ఉంటూ వారి మధ్యలో పరిచర్య చేస్తున్నటువంటి నిజమైనటువంటి యూదుల రాజుని వారు గమనించలేకపోయారు, నిజమైనటువంటి మెస్సైని వారు కనిపెట్టలేకపోయారు. దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం సమూయేలుని ప్రజలు అడిగారు, ఏమంటే మాకు యూదుల రాజు కావాలి, మాకు రాజు కావాలి, మా అందరికీ రాజు కావాలని అడిగారు. 1000 సంవత్సరాల తర్వాత అదే రాజు వారి మధ్యలోకి వస్తే వాళ్ళు ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయారు, ఆయన స్వీకరించలేకపోయారు. పిలాతు కూడా అంటున్నాడు, ఇంత ఘోరంగా ఆయన శిక్షించారు, ఇంత దీనంగా కనబడుతున్నాడు, వీళ్ళలో నాకేమి కనపట్లే, అసలు ఈయన నేరం చేసినట్టుగా నాకు తెలియట్లేదు అంటే వాళ్ళు అంటున్నారు, మాకొద్దు ఈయన సిలువ వేయండి అని ప్రజలందరూ కూడా
కేకలు వేస్తున్నారు. అక్కడ కూడా సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు వారిని హెచ్చరించినా సరే వాళ్ళందరూ అంటున్నారు మాకు రాజు కావాలి అని. అక్కడ లోక సంబంధమైన రాజుని వారు కావాలని అని కోరుకున్నారు. ఇక్కడ ఆయన నిజంగా వారి మధ్యలో ఉంటే ఈయన మాకు వద్దు ఆయన ధృవీకరించారు. చివరికి ఆయన సిలువ వేయడానికి కారణమయ్యాడు. పాత నిబంధన గ్రంథాన్ని మనం కొత్త నిబంధన గ్రంథాన్ని మనం ఆ రెండింటిని మనం చూసుకున్నట్లయితే నిజమైనటువంటి రాజుని రిజెక్ట్ చేయడం ద్వారా ప్రజలు ఆ తర్వాత దినాల్లో సౌలు, దావీదు, సొలొమోను ఆ రాజ్య పరిపాలనలో చాలా హెవీ బర్డెన్స్ వారు భరించారు. ఎందుకంటే వాళ్ళు చాలా విపరీతమైన పన్ను వేశారు వాళ్ళ మీద. అవన్నీ భరించారు, అవన్నిటినీ వాళ్ళు అనుభవించారు. ఏదో అనుకోవడం కాదు, వాళ్ళు స్వయంగా రాజులు వారి మీద చేసినటువంటి పరిపాలన వారు అనుభవించారు. కొత్త నిబంధనలోకి వస్తే, కొత్త నిబంధనలు మనం చూసుకుంటే దేవుడు కుమారుల్ని తీసుకోలేదు, తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ రాజు ప్రజల కుమారుల్ని దొంగిలించాడు. ఈ రాజు, ఈ దేవుడు తన సొంత కుమారుని మన కొరకు ఇచ్చాడు. ఆ రాజు విపరీతమైనటువంటి బాధని మనుషుల మీద మోపితే యేసయ్య భయంకరమైన బాధని సిలువలో అనుభవించి మన కొరకు చనిపోయారు. ఆ రాజు కట్టడాలు కట్టాడు, రాజ్యాల్ని సంపాదించాడు. కానీ ఈ రాజు సమాధానంతో కూడిన రాజ్యాన్ని కట్టడానికి ఆయన ముందుకొచ్చాడు. ఈ ఇద్దరు రాజుల మధ్యలో ఎంత వ్యత్యాసం ఉందో ఇశ్రాయేల్ ప్రజలు గమనించలేకపోయారు. అప్పటి వరకు వారు పరిపాలిస్తున్న పరిపాలనని చూశారు, అనుభవించారు. కానీ నిజమైనటువంటి రాజు, యూదుల రాజుని వారు కనిపెట్టలేకపోయారు. మెస్సయ్యని వారు అసలు స్వీకరించలేకపోయారు. ఈ ఇద్దరు రాజుల తేడా మనం చూస్తే, ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ రాజు అంటే ప్రజలు కోరుకున్న రాజు వారి కుమారులను, కుమార్తెలను అతను వారి దగ్గర నుంచి లాక్కున్నాడు. ఈ రాజు, ఈ దేవుడు తన సొంత కుమారుని మన కొరకు అర్పించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుని వాక్యం ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన దేవుడు తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. కానీ ప్రజలు కోరుకున్న రాజు తన కుమారుల్ని లాక్కున్నాడు. ఈ రాజు, వారు కోరుకున్న రాజు ప్రజలందరినీ కూడా బానిసలుగా చేశాడు. కానీ ఈ రాజు ఒక పనివాడిగా మన మధ్యలోకి వచ్చాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. దేవుడు, ఆయన దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి ఆయన దాసుని స్వరూపం ధరించుకుని మన మధ్యలోకి వచ్చాడు. కానీ ఆ రాజు అయితే మనల్ని బానిసలుగా చేశాడు, పనివారిగా చేశాడు. ఆ రాజు ఏం చేశాడు? మనతో పని చేయించుకున్నాడు. ఆ రాజు మనతో పని చేయించుకున్నాడు. కానీ ఈ రాజు తన శిష్యుల పాదాలని కడిగాడు. తాను తగ్గించుకుని తన శిష్యుల పాదాలని కడిగి ఒక మాదిరిని మనకు చూపించినట్టుగా మనం చూస్తాం. ఆ రాజు, వారు కోరుకున్న రాజు వారి సంపాదనలో, వారి అగ్రికల్చర్లో 10వ భాగాన్ని తీసుకున్నాడు. శ్రేష్టమైన వాటిని తీసుకున్నాడు. ద్రాక్ష చెట్లన్నీ తీసుకున్నాడు, పశువులు తీసుకున్నాడు. కానీ ఈ రాజు 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచాడు. వారు కోరుకున్న రాజు వారి యొక్క స్వాతంత్రాన్ని దొంగిలించాడు. వారికి స్వాతంత్రం లేదు ఆ రోజుల్లో. రాజు పిలిస్తే వెళ్ళాలి, రాజు నడిస్తే ముందర నడవాలి, రాజు యుద్ధం చేయమంటే చేయాలి, రాజు చచ్చిపోమంటే చచ్చిపోవాలి. కానీ ఈ రాజు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. దేవుడు మనల్ని దాస్యం అనే కాడి కింద నుంచి విడిపించాడు, మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. అలాగే ఆ రాజు మనల్ని శ్రమ పెట్టాడు. ఆ రాజు, వారు కోరుకున్న రాజు వారిని శ్రమ పెట్టాడు. ఈ రాజు తానే శిలువ మీద శ్రమను పొందాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనంలో మాట, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధించబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనుషులు అతని ఎంచితిమి.
మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. దేవుడు తానే మన కొరకు సిలువ మీద శ్రమ పొందినట్టుగా చూస్తాం. భయంకరమైనటువంటి శిక్షను, లోక పాపాన్ని ఆయన ఒక్కడే సిలువ మీద మోసినట్టుగా మనం చూస్తాం. ఆ రాజు యుద్ధాన్ని ప్రకటించాడు, యుద్ధాలు చేశాడు, కానీ ఈ రాజు సమాధానాన్ని ప్రకటించాడు. యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుడు శాంతి దూత, ఆయన శాంతి అనుగ్రహించడానికి మనకు వచ్చాడు, మన కొరకు మరణించాడు. ఈరోజు ఒకవేళ మనం ఆలోచించగలిగితే అసలు ఎవరు నిజమైన యూదుల రాజు అని మనం ఆలోచిస్తే, ఈరోజు ప్రశ్నించుకుంటే మనకు అర్థమవుతుంది ఎవరంటే నిజమైన రాజు. యేసయ్యే యూదుల రాజు, మన రాజు యేసయ్య. ఒకవేళ చాలా పరిస్థితుల్లో మనకు అనిపిస్తుంది మనం పలానా వ్యక్తి మీద ఆధారపడితే మనకి ఏమైనా జరుగుతుందేమో, మనకి ఏదో లాభమేమో, అతను మనకి ఏమైనా చేయగలడేమో అని అనిపిస్తుంది. కానీ సమూయేలుని మనకు చూసి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. సమూయేలుని ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వచ్చి ఆయన అడిగినప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళారంటే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేశాడు, దేవుణ్ణి అడిగాడు. ఆయన ఏ సమాధానం చెప్పలే. మనం కూడా మన జీవితాల్లో మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులను కనుక మనం వాటిని మనము మోయకుండా దేవుని మీద మోపితే, నీ పనుల భారం యెహోవా మీద మోపు, అప్పుడైనా దాన్ని సఫలము చేయను. దేవుని మీద మోపినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడే రాజుగా, దేవుడే మన పరిపాలకుడిగా మనం స్వీకరించినప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తాడు. చాలాసార్లు మనం అంటాం దేవుని చిత్తం అంటాం, కానీ మనం దేవుని మీద ఆధారపడం, మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మరి సమూయేలు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు చెప్పమన్నది దైవజనుడిగా, ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా దేవుడు చెప్పమన్నది ఏం చెప్పమన్నాడు అదే చెప్పాడు ఇశ్రాయేల్ ప్రజలకి. మీ పరిస్థితి ఇలా ఉంటుంది అని ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పాడు. దైవ సేవకుడు కూడా దేవుని వాక్యాన్ని ఖండితంగా చెప్పినప్పుడు మనం దాన్ని స్వీకరించాలి. స్వీకరించలేని పరిస్థితుల్లో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా చాలా బాధను అనుభవించారు. చివరకు మెస్సయ్యను కూడా, యూదుల రాజుగా, తమ రాజుగా వచ్చిన వాడిని కూడా వారు గుర్తించలేనటువంటి భయంకరమైన పాపంలో మరి ఆ లోకంలో వారు బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి మన జీవితంలో రాకూడదు. కనుక మనం నిజమైనటువంటి మన రాజు కేవలం యూదుల రాజు మాత్రమే కాదండి, ఆయన మనందరికీ రాజు. ఆయన రాబోతున్న రాజు, త్వరలో వచ్చి మనందరినీ పరలోకానికి తీసుకెళ్ళబోతున్న రాజు, మన కొరకు నిత్య స్వాస్థ్యాన్ని సిద్ధపరిచినటువంటి రాజు. కనుక ఆ రాజుని వెంబడిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీకే వందనాలు ప్రభా. మహోన్నతుడా, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నీకే వందనాలు. భూమి పునాది వేయబడక ముందే ప్రభు మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. తల్లి గర్భములో పిండముగా ఏర్పడక ముందే మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. అందుని బట్టి నీకే వందనాలు ప్రభా. మహోన్నతుడా, మాకు అర్హత లేదు నాయన. మేము ఇంకనూ పాపములో ఉండగా, శాపములో ఉండగా, రోగములో ఉండగా, చీకటిలో ఉండగా, గోతులో ఉండగా మమ్మల్ని లేవనెత్తి ప్రభా రక్షణ అనే గొప్ప భాగ్యాన్ని వరముగా మాకు అనుగ్రహించారు ప్రభా. నీకే వందనాలు ప్రభా. యూదుల రాజుగా మీరున్నారు. కేవలం యూదులకు మాత్రమే కాదు కానీ ప్రభా సకల జనులకు రాజుగా మీరున్నారు. అందుని బట్టి నీకే వందనాలు. అన్ని విషయాలు, అన్ని పరిస్థితుల్లో నీ మీద ఆధారపడి ప్రభా నిన్ను మాత్రమే సేవించే వారికి ఉండడానికి సహాయం చేయండి. లోకం వైపు చూడకుండా, లోకాశల వైపు చూడకుండా, ప్రభుత్వాల వైపు చూడకుండా, అధికారుల వైపు చూడకుండా ప్రభా కేవలం నీ మీద మాత్రమే ఆధారపడి జీవించే వారుగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభా. భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా. మరి దేవుని రాకడ సమీపమవుతుంది. దేవుని రాకడ కొరకు మరి నా సమస్తము సిద్ధపడుతుంది, ప్రకృతి సిద్ధపడుతుంది. మేము కూడా సిద్ధపడాలి. ఆ రాజుని ప్రభా స్వీకరించడానికి, ఆ రాజుతో తిరిగి వెళ్ళడానికి, ఆ రాజుతో ప్రభా మరి నిత్యము జీవించడానికి కావలసిన కృప అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రతిమనాడు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మంచి వర్తమానాన్ని మనకు అందించే సకాలంలో మరి ముగించిన ప్రసన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి మరి స్నాక్స్ ఏర్పాటు చేసిన వారు ఎడ్విన్ గారు. దయతో వారు ముందుకు రావాల్సిందిగా వారి కోసం ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తామన్నా. మా ప్రియ సహోదరులు నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్న ఎడ్విన్ గారిని బట్టి వందనాలు. నా ప్రభువా, మీ కుమారుడు మీలో బలపడుతూ ఉన్నారు. ప్రార్థనలో, వాక్యములో నీలో ఎదుగుతూ నా ప్రభువా నిన్ను మహిమపరుస్తూ ఉంటుండగా మీ దాసునికి ఇచ్చిన భార్యను, బిడ్డలను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరమ తండ్రి, ఈరోజు మీ నామాన్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి ఏర్పాటు చేసిన ఆ యొక్క స్నాక్స్ని బట్టి నీకు వందనాలు. నీ నామం పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం ఇస్తానన్నావు. పరమ తండ్రి, నూరంతల ఆశీర్వాదం దయచేయండి. తీసుకునిచున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, దీని ద్వారా సంఘంలో ప్రేమలు, ఆప్యాయతలు పెరగడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. చాలా వందనాలు. ఎవరైనా పిలిస్తే ఏంటంటే, మీరు వస్తే మాకు గౌరవం. ఒకవేళ మనం పిలిస్తే రాగలేదనుకోండి, అది పాస్టర్ గారిని ఇన్సల్ట్ చేసినట్టు. ఒకవేళ మేము రాము అంటే ముందే చెప్పండి. దానివల్ల ఏమి అంటే, ఎప్పుడైనా ఏదైనా పిలిచినప్పుడు ముందుకొస్తే, ఎవరైనా ముందుకొస్తే మీకు గౌరవం, పాస్టర్ గారికి గౌరవం. లేదు మేము రాము అంటే ముందే చెప్పారనుకోండి, పాస్టర్ గారికి కూడా చాలా గౌరవంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే సంఘంలో అందరూ ఒకటే. మీరు చేసిన పని ద్వారా దేవునికి మహిమ కలగాలని కోరుకోవడం తప్ప ఇందులో వేరేది ఏముండదు. ఈ సమయంలో మరి యథావిధిగా రేపటి దినం 7:10 మన యొక్క క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కూడికలు ప్రారంభమవుతాయి కనుక మీరందరూ సకాలంలో రావలసిందిగా ప్రభువు నామములో తెలియచేస్తున్నాం. ఈ సమయంలో మనందరం లేచి నిలబడగా ప్రార్థన చేసుకుని పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఘనుడా, పూజ్యుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మీ ఘనమైన నామాన్ని పాడి ఉన్నాం, స్తుతించి ఉన్నాం. ప్రభువా, నీ సన్నిధిలో మా హృదయాలు కృమ్మరించి ఉన్నాము. నైనా నీవు రాజువని మీ దాసుని ద్వారా మరొకసారి మీరు మాకు వినిపించిన వర్తమానము కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకాన్ని మమ్ములను పరిపాలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న దుష్టుని యొక్క అధికారము నుండి పూర్తిగా మాకు విడుదల దయచేయండి. మమ్మల్ని ఏ పాపమో ఏలకూడదు, ఏ శాపమో ఏలకూడదు, ఏ రోగమో ఏలకూడదు, ఏ దరిద్రత ఏలకూడదు నైనా. మా మీద ఎటువంటి భారము ఉండకూడదు నైనా. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాలో ఉండండి. మా మీద ఉన్న సమస్తమైన కాడులన్నీ మీరు విరగొట్టండి నాయన. ప్రతి విధమైన సంఖ్యలను మీరు తెంచివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో సంపూర్ణమైన విడుదల మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మల్ని రాజులుగా చేయడానికి వచ్చిన మా దేవుడవు నాయనా. అయ్యా, మీరు మాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, విడుదలను బట్టి, అధికారాన్ని బట్టి నీకే మహిమ కలుగును గాక. మంచి వర్తమానం అందించినటువంటి మీ దాసులు ప్రసన్న గారిని, వారిని ప్రేమించి ఇచ్చిన నాయనా మరి సతీమణి గారు కవిత గారిని, ఇద్దరు బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ సేవలు, పరిచర్యలు మీరు అభిషేకించుకొని దేవా ఇంకను ఘనముగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. విన్న వాక్యము మాలో నూరంతలుగా ఫలించును గాక. మేమందరము సంపూర్ణముగా విడుదల పొందిన వారమై ఈ లోకములో దేవా, మా రాజువైన, రాజాతి రాజువైన నీ బిడలముగా మేము కూడా నీవిచ్చిన అధికారాన్ని బట్టి రాజులైన యాజకులుగా ఈ లోకములో బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. బిడ్డలు ఏ విషయాల కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు, యేసు నామములో ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి నాయన. ప్రతి ఒక్కరి కన్నీరు తుడవండి నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేయండి నాయన. అతిశయ కార్యాలు చేయండి నాయన. తండ్రి, మీ యొక్క రూపులోనికి మార్చండి నాయన. దీనులముగా మమ్మల్ని చేయండి నాయన. తగ్గింపు జీవితం మాకు దయచేయండి నాయన. నీకు లోబడే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. చిన్నలను, యవ్వనులను, అయా పెద్దవారిని, స్త్రీలను అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజునైనా మరి అల్పాహారంలో మా కొరకు ఏర్పాటు చేసిన ఎడ్విన్ గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా యొక్క ఎగ్జిక్యూటివ్ వారందరినీ మీరు దీవించండి. అడ్వైస్ను, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎంతో ప్రయాసతో దూర ప్రాంతముల నుంచి నాయన నీ దేవాని కొరకు మీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. మీరు వాగ్దానము చేసినట్లు నీ మందిరావరణములో ఒక్క దినం గడుపుట
1000 దినాల కంటే శ్రేష్టమన్నావు ప్రభువా. మేము 1 గంట గడపగలిగాము నాయన, అది కేవలం నీ కృపను బట్టి. దీవించి ఆశీర్వదించండి, అందరిని క్షేమముగా గృహాలకు చేర్చండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే కలుగునుగాక. దేవా, పాటలు పాడిన బిడ్డలను దీవించండి, వాక్యం చదివిన బిడ్డలను దీవించండి, ప్రార్థించిన వారిని మీరు దీవించండి నాయన. నీ దీవెన ఆశీర్వాదముతో మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేయు వారిని మేము క్షమించు ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికి తోడయుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే హారలే ఇలా పాపికాశ్రయ వీచును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయ వీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా